బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 5 జిల్లాలకు ఆరెంజ్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అటు కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఒక ద్రోణి కూడా కొనసాగుతోందని, దీని కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.